హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో బియ్యం బెల్లంతో చేసే ఒక స్వీట్ ఐటమ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే పాకమేమి పట్టన అవసరం లేదండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇదైతే కేరళ స్పెషల్ రెసిపీ అండి. నెయ్యప్పం అని కూడా అంటారు దీన్ని. దీనికోసం అయితే ముందుగా ఒక కప్పు బియ్యాన్ని 6 గంటల ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలి. 6 నుంచి 8 గంటల వరకు నానినా పర్లేదండి. ముందు రోజు రాత్రి నేను నానబెట్టుకుని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మీకు ఈ బియ్యాన్ని అయితే 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా జాలిగరిట్లో వేసుకుని నీళ్ళన్నీ తడారిపోయేటట్లు చేసుకోవాలి. చూడండి, ఇలా నీళ్ళన్నీ తడారిపోయాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ బియ్యాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా వాటర్ వేసుకుని చాలా అంటే చాలా మెత్తగా అయితే దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా చాలా మెత్తగా ఇది గ్రైండ్ చేసుకోవాలి. అలాగే వాటర్ కూడా చాలా తక్కువ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ రెసిపీ కోసం అయితే నేను ఇక్కడ అచ్చుబెల్లం తీసుకున్నానండి. ఈ అచ్చుబెల్లాన్ని చిన్న ముక్కలుగా చేసుకుని ఇప్పుడైతే నేను దీన్ని కొలుచుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ కప్పుతో నేను 1 కప్పు వరకు బియ్యాన్ని అయితే వేసాను. ఇదే కప్పుతో 3/4 కప్పు వరకు బెల్లాన్ని అయితే వేస్తున్నాను. అసలైతే ఈ రెసిపీకి 1 కప్పు బియ్యానికి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. అయితే నేను కొంచెం తగ్గించి బెల్లాన్ని వేసుకున్నాను. ఇక్కడ బెల్లాన్ని నేను కరిగిస్తున్నానండి, పాకమేమీ రానవసరం లేదు. దీనికోసం ఇది కరగడం కోసం 1/4 కప్పులో సగం వాటర్ వేసి బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి. చూడండి, బెల్లం ఈ విధంగా పూర్తిగా కరిగిన తర్వాత దీన్ని అయితే పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన ఈ బెల్లం సిరప్ని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న దాంట్లోకి ఈ విధంగా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవడం కంపల్సరీ అండి. ఇలా వడగట్టుకుంటే బెల్లంలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ కూడా ఫిల్టర్ అయిపోతాయి. అలాగే బెల్లం సిరప్ కూడా కొంచెం చిక్కగానే ఉండాలండి. ఎక్కువ వాటర్ వేసి బెల్లం సిరప్ని తయారు చేయకూడదు. ఇలా చక్కగా వడగట్టుకున్న తర్వాత ఇప్పుడైతే దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా కానీ లేదా గోధుమ పిండి కానీ వేసుకోవాలి. నేను ఇక్కడైతే గోధుమ పిండే వేస్తున్నానండి. అలాగే చిటికెడంత ఉప్పు, అలాగే 4 యాలకులను కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటినీ కూడా మళ్ళీ ఇంకొకసారి బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా మెత్తగా అయ్యేటట్లు మిక్సీ పట్టుకోవాలి. కన్సిస్టెన్సీ ఇక్కడ కొంచెం లూజ్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడైతే ఇది ఒక బౌల్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుని దీన్ని అయితే ఒక 2 గంటల పాటు నాననివ్వాలి. 2 గంటలు నానిన తర్వాత ఇది కన్సిస్టెన్సీ కొంచెం గట్టిపడుతుందండి. ఇప్పుడైతే ఇది మూత వేసి దీన్ని అయితే పక్కన ఉంచుకుందాం. నేను ఇక్కడ 2 గంటల తర్వాత అయితే ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇలా చిన్న గిన్నెలోకి నెయ్యి వేసుకుని ఇక్కడ ఎండు కొబ్బరి కానీ లేదా పచ్చి కొబ్బరి కానీ ఇలా 2 టేబుల్ స్పూన్ల వరకు కట్ చేసి వేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువ ఎర్రగా వేపించుకోని అవసరం లేదు, కొంచెం ఎర్రగా వేగితే సరిపోతుంది. చూడండి, ఇలా వేగిన తర్వాత వీటిని అయితే మనం ముందుగా 2 గంటల సేపు నానబెట్టుకున్న ఈ బ్యాటర్ అయితే ఉంది కదా, దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఇది కొంచెం నానిన తర్వాత అయితే ఈ విధంగా కొంచెం గట్టిపడుతుందండి. ఇన్ కేస్ మీకు ఇంకా పలచగా ఉంది అనుకుంటే మరో 1 టేబుల్ స్పూన్ వరకు మైదా కానీ గోధుమ పిండి కానీ కలుపుకోవచ్చు. దీనిలోకి 2 చిటికల వరకు వంట సోడా కూడా వేసుకోవాలండి. నేను వేస్తున్నప్పుడు వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఇలా వంట సోడా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న లోతుగా ఉన్న గరిటెతో ఆయిల్లో ఇలా సెంటర్కి వచ్చేటట్లు ఒక గరిటె వరకు వేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, నేను ఈ విధంగా నేను ఇక్కడ ఎలాగైతే చేస్తున్నానో ఆ విధంగా ఆయిల్ ఇలా పైనుంచి పడేటట్లు వేసుకుంటే అప్పం అనేది చక్కగా పొంగుతుంది. చూడండి, ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడైతే ఆయిల్ నుంచి తీసుకోవాలి. ఇవి బయటికి తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ అయితే వస్తుంది. నేను ఇక్కడైతే ఆయిల్లో వీటిని ఫ్రై చేస్తున్నాను, కానీ నేతితో అయితే వీటిని ఇలా ఫ్రై చేసుకుంటారు, అందుకే వీటికి నెయ్యప్పం అని పేరండి. చూడండి, ఇలా చక్కగా అన్నీ కూడా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేపించుకుని తీసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.